హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ నాగరాజు రావికండి, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్. సో ఇప్పుడు ఉన్న సమ్మర్లో చాలామందికి ఏంటంటే బయటకు ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారు, చాలామంది బాటిల్స్ క్యారీ చేసి కూడా మర్చిపోతారు. సో మధ్యలో ఎక్కడ కనిపిస్తే అక్కడ కూల్ డ్రింక్స్ కావచ్చు, సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ డ్రింక్స్ అండ్ మిగతా కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు. సో వీటిలో ఏముంది, మేము కూల్ డ్రింక్స్ తాగుతున్నాం, అది కూడా లిక్విడ్సే కదా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కరెక్ట్గా చెప్పాలంటే మీరు తీసుకునే కూల్ డ్రింక్ ఏం లేదు, ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ సోడా అండ్ షుగర్. మీకు కొన్ని ఇంతకుముందు వైరల్ వీడియోస్లో చూపించి ఉంటారు, ఒక ప్యాక్ ఆఫ్ షుగర్, ఎంత షుగర్ అనేది ఒక కూల్ డ్రింక్ బాటిల్లో ఉంటుంది అనేది ఒక చిన్న డెమో లాగా చూపించారు దాంట్లో. సో బేసిక్ ఏంటంటే మీరు షుగర్తో పాటు కార్బోనేటెడ్ వాటర్ తీసుకుంటున్నారు. సో దానివల్ల మీకున్న డిహైడ్రేషన్ తగ్గదు. ఇన్ఫ్యాక్ట్ అదేంటంటే మీరు తీసుకున్న షుగర్ కంటెంట్ వల్ల దెన్ విల్ బి అగైన్ డిహైడ్రేటెడ్ మోర్. అంటే మనం తీసుకున్న రీజన్ ఒకటి అనుకుంటే మనమే ఇంకా ఎక్కువ చేసుకున్నట్టు అవుతుంది. సో కుదిరినంత వరకు దాహం వేస్తే కనుక ఆల్కహాల్, బీర్, చాలా మంది బీర్ తీసుకునే అలవాటు ఉంటుంది. బీర్ కావచ్చు, ఇట్లా సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, హై ఎనర్జీ డ్రింక్స్ కావచ్చు, ఇది అవాయిడ్ చేయండి. ఇది దాహం వేస్తుంది కదా అని తీసుకోవడం అనేది మంచిది అయితే కాదు. మరి ఆప్షన్స్ ఏంటి, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏంటి? బెటర్ మినరల్ వాటర్ ఒకటి, లేదా బటర్ మిల్క్ ప్లస్ సాల్ట్ కొంచెం అట్లా తీసుకోవడము, కొబ్బరి నీళ్ళు. బట్ కొబ్బరి నీళ్ళు కుదిరినంత వరకు ఒక 1 to 2 glasses పర్ డే, అది కూడా కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ లేని వాళ్ళు. అండ్ మిగతావి ఓఆర్ఎస్ శాచెట్స్, ఇన్ కేస్ ఒకవేళ చాలా వామిటింగ్స్ కనుక, లేదా లూజ్ మోషన్స్, డైరియా అట్లా అయితే కనుక అవి తీసుకోవచ్చు. లేదా ఈ సింపుల్ గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మనం బటర్ మిల్క్ అయినా, లేదా బయట దొరికే కొబ్బరి నీళ్ళైనా, సింపుల్ రెగ్యులర్ వాటర్ అయినా, మినరల్ వాటర్ అయినా క్యారీ చేసుకుంటే అవి బెస్ట్ ఆప్షన్స్. బట్ కుదిరినంత వరకు టీ, కాఫీ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇట్లాంటివి కనుక చాలా వరకు అవాయిడ్ చేయండి. బీర్ కూడా కుదిరినంత వరకు అవాయిడ్ చేయండి. బికాజ్ ఇవి ఇండైరెక్ట్ గా మనని మళ్ళీ ట్రిగ్గర్ చేస్తాయి, మీరు అనవసరంగా మళ్ళీ డిహైడ్రేట్ అయిపోతారు. చాలా మంది ఏంటంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటారు. సమ్మర్లో ఈవినింగ్ పూట ఫ్రైడ్ ఐటమ్స్ విత్ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకునే అలవాటు ఉంటుంది. దానివల్ల కూడా అల్టిమేట్గా మళ్ళీ మీకు గ్యాస్ట్రైటిస్ కావచ్చు, మిగతా లివర్ మీద ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కావచ్చు ఎక్కువ ఉంటాయి. సో ఈ 2-3 నెలలు ఇయరంతా కూడా అవి అవాయిడ్ చేస్తే బెటర్. బట్ ఈ 2-3 months కనుక కుదిరినంత వరకు ఇవి అవాయిడ్ చేయండి అండ్ కీప్ యువర్ హెల్త్ ఇన్ గుడ్ వే. థ్యాంక్ యూ.